ఒక్కటే మాట, శివం అతి సుందరం దూబే. సో వెల్ ప్లేడ్ టు శివం దూబే గైస్. సో బ్రిలియంట్ నాక్ శివం దూబే నుంచి 65 రన్స్. సో ఇవాళ మ్యాచ్ అయితే ఓడిపోయాం గైస్. సో 50 రన్స్ తేడాతో అయితే ఇవాళ న్యూజిలాండ్ అయితే ఓడగొట్టేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ ప్లేడ్ టు న్యూజిలాండ్. సో మంచిగా అయితే ఆడారు వాళ్ళు, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఇలా. సో మనం మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఇలా బౌలింగ్ అయితే పువర్ బౌలింగ్ అయితే ఉండే గైస్ మనది. సో బౌలింగ్ అయితే అస్సలకే మంచిగా వేయలేదు మన స్పిన్నర్స్ అయితే ఇలా ఫ్లాప్ అయ్యారు. యాక్సెప్ట్ ది రియాలిటీ. వీళ్ళ రవి బిష్ణోయ్ అయితే మంచిగా వేయలేదు. పోయిన మ్యాచ్లో అయితే చాలా మంచిగా వేసాడు రవి బిష్ణోయ్. కాకపోతే ఈ మ్యాచ్లో అయితే అతను అయితే ఫ్లాప్ అయ్యాడు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఓకే వేసాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా రన్స్ అయితే కన్సిడర్ చేశాడు. సో బౌలింగ్ మంచిగా పడలేదు కాబట్టి 200+ చేస్ అయితే మనకు వచ్చింది. సో 215 కొట్టారు న్యూజిలాండ్. సో వెల్ ప్లేడ్ టు గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సైఫర్డ్, డారెల్ మిచెల్. ఆ లాస్ట్ ఫినిషింగ్ అయితే డారెల్ మిచెల్ది. సో వెల్ ప్లేడ్ టు డారెల్ మిచెల్. అండ్ ఓకే 215 సెట్ చేశారు. బ్యాటింగ్ ప్యారడైస్ వికెట్ డ్యూ ఉంది విశాఖపట్నంలో. సో మన వాళ్ళు వేరే లెవెల్ బ్యాటింగ్ చేసి మంచిగా చేజ్ చేస్తారు అనుకున్నా. కాకపోతే ట్విస్ట్ ఏంటిదంటే అభిషేక్ శర్మ డక్ అవుట్ గైస్. ఎస్, సో గోల్డెన్ డక్ అభిషేక్ శర్మ. ఫస్ట్ బాల్ 6 కొట్టారని ట్రై చేశాడు మ్యాట్ ఎంట్రీ బాల్లో. సో డెవెన్ కాన్వే అయితే మంచి క్యాచ్ తీసుకున్నాడు. సో అవుట్ అయితే అయిపోయాడు అభిషేక్ శర్మ. అండ్ నెక్స్ట్ వచ్చిన మన సూర్యకుమార్ యాదవ్. సో సూర్యకుమార్ యాదవ్కి ఇలా మూడ్ లేనట్టుంది. సో 2 బ్రిలియన్ మ్యాచెస్ తర్వాత ఇలా అతను కూడా 8 రన్స్ కొట్టి 8 balls లో అతను కూడా అవుట్ అయిపోయాడు. సో సూర్యకుమార్ యాదవ్ కూడా ఫ్లాప్ అయ్యాడు. సో చేటా అయిపోయింది అనుకుంటా గైస్ చేటా పని. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఇషాన్ కిషాన్ వస్తాడు అనుకుంటా. సో ఇవాళైతే బ్రిలియంట్ ఆపర్చునిటీ ఉండేది మన చేటాకి. సో మ్యాచ్ ఫినిష్ చేస్తుంటే మాత్రం ఇవాళైతే మంచి ఆపర్చునిటీ ఉండే మ్యాచ్ ఫినిష్ చేయడానికి. కాకపోతే అదైతే ఫ్లాప్ చేసుకున్నాడు. సో చేటా చాలా డిసప్పాయింటింగ్ ఉంది కదా యాజ్ అ సిఎస్కే ఫ్యాన్ చేటా ఇలా ఫ్లాప్ అవడం. సో ఐ హోప్ ఇంకో ఆపర్చునిటీ వస్తే బాగుండు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఇచ్చేసి తిరువనంతపురం అతని హోమ్ గ్రౌండ్ కదా. సో చూడాలి. నాకు తెలిసి ఇషాన్ కిషాన్ ఈస్ వెయిటింగ్ గైస్. సో ఇవాళనే నిగ్గలని ఏదో చెప్పారు కానీ సో ఐ డోంట్ నో. అండ్ అలా గౌతమ్ గంభీర్ జోకర్ కథలు ఎందుకు పడతారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇలా శ్రేయస్ అయ్యర్ ఉంటే మంచి ఆపర్చునిటీ ఉండు. శ్రేయస్ అయ్యర్ మంచి స్పిన్ ఆడతాడు. అతన్ని ఇలా ఛాన్స్ ఇచ్చిండే అసలు ఇస్తే మంచిగా ఉండు శ్రేయస్ అయ్యర్కి. సో శ్రేయస్ అయ్యర్ని ఆడిపోయలేదు. ఎందుకు ఆడిపోయలేదు మనకే తెలియదు. ఇలా బ్యాటింగ్ షాట్ గైస్ మనం నెంబర్ 7లో హర్షిత్ రాణా వచ్చాడు మనకి అలా. సో దాన్ని బట్టి తెలుసుకోవాలి ఇలా బ్యాటింగ్ షాట్ ఉండే మనం. సో శ్రేయస్ అయ్యర్ ఉంటే మంచి ఒక పార్ట్నర్ అయినా ఉండు శివం దుబేకి. సో శివం దుబే అయితే బ్రిలియంట్ బ్యాటింగ్, ఆ 6 హిట్టింగ్, ఆ పవర్ హిట్టింగ్ ఏంది గైస్ అది. అబ్బా గ్రీవ్స్ నుంచి కదలు మనోడు ఉన్న కాజా 6 కొడతా. సో ఆ బ్యాటింగ్, ఆ పవర్ హౌస్ వేరే లెవెల్ పవర్ హౌస్ శివం దుబే అయితే ఒప్పుకోవాల్సిందే. ప్రిడిక్షన్ అయితే ఫెయిల్ అయింది మనది. సో 5-0 గెలుస్తా అనుకుంటే ఇలా వాళ్ళైతే గెలిచారు. సో వెల్ ప్లేడ్, నో జోక్స్, మంచిగా ఆడారు వాళ్ళు. అండ్ ఇంకా ఏమైనా హైలైట్స్ ఉన్నాయా అంటే మన ఇంప్రూవ్మెంట్ పాయింట్స్ అయితే మిడిల్ ఆర్డర్ గైస్. రింకు సింగ్ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉండే. ఎందుకంటే అతనికి నెంబర్ 4లో ఇలా ప్రమోషన్ దక్కింది. సో ఫ్లాప్ చేశాడు అతను కూడా. సో మంచి ఇంటెంట్ ఉండే, వచ్చుడుతోనే 2 6లు కొట్టాడు. కాకపోతే దాని తర్వాత మళ్ళీ అతను కూడా ఫ్లాప్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో నాకు తెలిసి తిలక్ వర్మ వెళ్ళి బ్యాక్ గైస్. సో తిలక్ వర్మకి అయితే ఛాన్స్ వస్తుంది. సో తిలక్ వర్మ తిరువనంతపురం 5th T20 అవైలబుల్. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా పోయినట్టే శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఇవ్వదు. సంజు శాంసన్ కూడా నాకు తెలిసి 60% అవుట్ గైస్ అతను స్క్వాడ్లో నుంచి. సో ఇషాన్ కిషాన్ విల్ బీ ఇన్ నా ఒపీనియన్. సో ఛాన్స్ ఇస్తే మాత్రం ఐ విల్ బీ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ గైస్. ఎందుకంటే అతనికి ఆ డిజర్వ్ కాకపోతే ఆపర్చునిటీ అలా అంత మంచి ఆపర్చునిటీ ఉంది, అలా మిస్ చేసుకున్నాడు అతను. అండ్ బౌలింగ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ స్పిన్నర్స్. నాకు తెలిసి ఇది ఇలా ఓకే ఆఫ్ డే బౌలింగ్ గురించి అంత ఫరక్ పడదు. ఎందుకంటే బ్రిలియంట్ బౌలింగ్ ఉంది మనది. జస్సీ, హర్షదీప్ కానీ హార్దిక్ పాండ్యా ఇలా బ్యాటింగ్ ఫ్లాప్ చేశాడు అతను కూడా. సో హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోవాలి. ఓకే లాస్ట్కి వచ్చి 6 కొడతాడు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో హార్దిక్ పాండ్యా నిలబడతాడు. ఎందుకంటే అతను ఒక క్లచ్ ప్లేయర్. సో అతని నుంచి మనం ఆశిస్తాం ఓకే హార్దిక్ పాండ్యా ఉన్నాడు అని. కాకపోతే ఇలా ఫ్లాప్ అయ్యాడు. నో ప్రాబ్లం, ఒక్క మ్యాచ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది. సో నో ప్రాబ్లం గైస్. సో మ్యాచ్ అయితే ఓడిపోయాం, యాక్సెప్ట్ ది రియాలిటీ. 50 runsతో ఓడిపోయాం. సో ఇది మ్యాచ్ అనాలిసిస్. సో ఇంకా పర్ఫెక్ట్ మ్యాచ్ అనాలిసిస్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ వెళ్దాం, అంతవరకు బాయ్.